ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో టీడీపీ అధినేత ప్రచారానికి సమాయత్తమవుతున్నారు. జనవరి నుంచి పర్యటనలు చేసేలా కసరత్తు చేస్తున్నారు. జనవరిలో చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ని టీడీపీ వేగంగా ఖరారు చేస్తోంది. జనవరి 5 నుంచి 25 వరకు పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. రోజు 2 బహిరంగ సభలు నిర్వహించేలా చంద్రబాబు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. 25 సభలే కాకుండా ఎన్నికల్లోపు 2 భారీ బహిరంగ సభలు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ 2 బహిరంగ సభల్లోనూ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారానికి సమాయత్తమవుతున్నారు. ఈ పర్యటనలు షెడ్యూల్ కి సంబంధించి ఎన్ని రోజులు ఉండబోతుందనే డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, సుమా, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల సభలకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఏదైతే 2024 జనవరి 5వ తారీఖు నుంచి కూడా ఆయన క్షేత్రస్థాయిలో ఒక పార్లమెంటుకు ఒక సమావేశం తరఫున పాల్గొనడానికి ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే షెడ్యూల్ కూడా ఖరారు చేస్తున్నారు. ప్రస్తుతం మనకి ఉన్న సమాచారాన్ని బట్టి ఏదైతే జనవరి 5వ తారీఖు 2024 జనవరి 5వ తారీఖున కనిగిరిలో ఒక సభలో ప్రసంగించబోతున్నారు. ఉదయం మధ్యాహ్నం తణుకులో ఒక సభలో కూడా ప్రసంగించబోతున్నారు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారం ఒక పార్లమెంట్కి 1,00,000 మందితో భారీ బహిరంగ సభ జరపాలని ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ నిర్ణయాలను అమలు జరుపుతున్నారు. ఇప్పటికే అచ్చెన్నాయుడు, పలువురు సీనియర్ నేతలు చంద్రబాబు టూర్కి సంబంధించిన షెడ్యూల్ అయితే ఖరారు చేస్తున్నారు. చంద్రబాబు కూడా హెలికాప్టర్ ద్వారా కూడా ఆ ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఎందుకంటే జనవరి 5వ తారీఖు నుంచి కూడా నెలాఖరు జనవరి 29 లోపు 25 సభలు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే రోజుకి 2 సభలు కూడా పెట్టే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు సంక్రాంతి సందర్భంగా కూడా ఒక వారం గ్యాప్ తీసుకునే అవకాశం కూడా, సెలవుల సందర్భంగా కూడా గ్యాప్ తీసుకుంటారని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నెలాఖరు లోపు కూడా 25 సభలని చుట్టూ వస్తారు. ఇదే సందర్భంలో ఒక 2 భారీ బహిరంగ సభలు కూడా నిర్వహించాలనుకుంటారు. మొన్ననే యువగల ముగింపు సందర్భంగా ఉత్తరాంధ్రలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ స్థాయిలోనే ఒకటి ఏదైతే గుంటూరు జిల్లాలో ఒక సభ నిర్వహించాలనుకుంటున్నారు. అంటే దాదాపుగా చిలకలూరిపేట ప్రాంతంలో నిర్వహించాలి లక్షలాది మందితో అని ఒక నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా మేనిఫెస్టో కూడా విడుదల చేయాలి అని రాయలసీమలో జరపడానికి నిర్ణయించున్నారు. అయితే అది కూడా ధర్మవరం ప్రాంతంలో జరపాలని ప్రాథమికంగా వారైతే అనుకుంటున్నారు. ఈ షెడ్యూల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ రెండింటిలో కూడా పవన్ కళ్యాణ్, ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు ఇద్దరు కలిసి పాల్గొంటారు. గుంటూరు జిల్లాలో మాత్రం మామూలు బహిరంగ సభే. అదేవిధంగా చూసుకుంటే కనుక ధర్మవరం ప్రాంతంలో జరిగేది మాత్రం మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. రాయలసీమలో ఒక ఊపు రావాలి టీడీపీకి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటికే కొంత రాయలసీమలో వైసీపీ కొంత బలంగా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. దాన్ని ఎదుర్కొనగా దానికి కౌంటర్గా ఈ సభ ఉండబోతుంది. భారీ ఎత్తున రాయలసీమలో కూడా టీడీపీ జనసేన కూటమి బలోపేతమైందని చెప్పుకునే విధంగా కూడా ఈ సభ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఏదైనా టీడీపీ మాత్రం ఇప్పటికే ఎన్నికలకి సమాయత్తమని చెప్పుకోవచ్చు. టికెట్ల వ్యవహారం కూడా కొలిక్కి వస్తుంది. జనవరి నెలాఖరులోపు టికెట్లు కూడా ఆయన ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. జనసేనతో కూడా ఇప్పటికే చర్చలు అయితే జరుగుతున్నాయి. జనసేన అధినేత కూడా ఒక పక్కన ఆయన కూడా ఎన్ని సీట్లు కోరాలి, పార్టీ పరిస్థితి గురించి ఆయన కూడా రెగ్యులర్ గా రివ్యూలు నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత కూడా ఇదే పని మీద ఉన్నారు. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ ఉదయమే బెంగళూరు వెళ్లారు. అక్కడి నుంచి కుప్పం వెళ్తున్నారు. ఈ సాయంత్రం కుప్పంలో కూడా సభ ఉంది. 3 రోజుల పాటు అక్కడే ఉంటారు. కుప్పంలో కూడా రాయలసీమ అక్కడ అందుబాటులో ఉన్న నేతలతో కూడా సమావేశం అవుతున్నారు. ఈ లెక్కను చూసుకుంటే కనుక సార్వత్రిక ఎన్నికల లోపు రాష్ట్రం మొత్తాన్ని కూడా చుట్టి రావాలనే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద సభలన్నీ కూడా జనవరి నెలాఖరికి పూర్తి చేసి ఫిబ్రవరి నుంచి కూడా ఏదైతే ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉందని ఒక సన్నద్ధం అవుతుంది. ఏదైతే రోడ్ షోలు కావచ్చు, స్థానికంగా నియోజకవర్గాల వారీగా లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ముగ్గురు కూడా తమ షెడ్యూల్ ని ప్రకారం ఫిబ్రవరి నుంచి కూడా తిరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా భారీ బహిరంగ సభలో ఒక్కొక్క సభకి 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా చూస్తుంటే గుంటూరు జిల్లాలో కావచ్చు, ఏదైతే ధర్మవరం, చిలకలూరిపేట, ధర్మవరం అని ప్రాథమికంగా అనుకుంటున్నారు, అవి మొత్తం భారీ బహిరంగ సభ. ఏదైతే వైజాగ్ లో ఉత్తరాంధ్రలో జరిగిందో సభ, లక్షలాది మంది వస్తారని కూడా అంచనా వేస్తున్నారు. భారీ ఎత్తున లక్షలాది మందిని సమీకరించేలా
గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు వరకు కూడా ఇవన్నీ కూడా పార్టీ ఇంటర్నల్ గా సమావేశాల్లో ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయాలు తీసుకున్నారు. చంద్రబాబు కూడా నేతలందరితో చర్చించుకుంటున్నారు. ఎక్కడ పెట్టాలి, ఒక పార్లమెంట్ పరిధిలో ఎక్కడ 7 అసెంబ్లీలు ఉంటాయి, ఆ 7 అసెంబ్లీలో ఎక్కడ మీటింగ్ పెట్టాలి, ఎక్కడ మధ్య ప్రాంతం ఎక్కడ ఉంటుంది, అందరూ కూడా నియోజకవర్గం మొత్తం కూడా పార్లమెంట్ 7 నియోజకవర్గాలలో సెంటర్ పాయింట్ ఏది అనేది కూడా ఒక అంచనా వేస్తున్నారు. ఇవన్నీ కూడా పార్టీలో పీకే టీమ్స్ తో కలిపి అన్ని కూడా అందరూ కూడా పార్టీ సీనియర్ నేతలంతా కూడా చర్చించుకుంటున్నారు. ఏదైతే చంద్రబాబు కూడా 31వ తారీఖున ఆయన అమరావతికి వస్తున్నారు, 1వ తారీఖు నుంచి ఇక్కడ అందుబాటులో ఉండబోతున్నారు. 4వ తారీఖు కూడా బీసీలకు సంబంధించిన వెహికల్స్ ని ఒకటి బీసీల ప్రచార రథాలను కూడా ఆయన మార్కెట్ లోకి రిలీజ్ చేయబోతున్నారు. 50 ప్రచార రథాలను కూడా రెడీ చేస్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే టీడీపీ అధినేత చంద్రబాబు చాలా స్పీడ్ గా అడుగులు వేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రవిచంద్.